ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు అన్నారు. కూర్మనపాలెం డిపోలోని యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కార్మికుల సమస్యలను ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. కార్మికులకు అండగా నిలవాలన్నదే తమ యూనియన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు పూసి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని ఇవాళ స్టీల్ సిటీ డిపోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఈ మూడు జిల్లాల్లో ఏదైతే విశాఖ జిల్లా సంబంధించి కానీ, అనకాపల్లి సంబంధించి కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకొని అవసరమైతే ఈ జిల్లాల్లో కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కూడా వెనుకడుగు వేయకుండా ఒక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ విశాఖ జిల్లాలో కొంతమంది అధికారులు, సూపర్వైజర్లు ఒకే యూనియన్ కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ వైఖరి మార్చుకుంటే మంచిది. లేదంటే గౌరవ మంత్రి గారి దృష్టికి, ఎండీ గారి దృష్టికి వాళ్ళ వైఖరిని కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఎటువంటి పోరాటాన్ని కూడా వెనుకడుగేసే పరిస్థితి లేదు. ఇవాళ అధికారులని, సూపర్వైజర్లు కోరుకునేది అంటే మాకేదో న్యాయం చేయమని కోరట్లా, అందరికీ సమాన న్యాయం చేయమని కోరుతున్నప్పుడు ఒకే వర్గానికి కొమ్ము కాసి పనిచేస్తున్నారంటే ఏదో లాలూచి పడి ఒకే వర్గానికి పనిచేస్తారని భావించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి విశాఖ జిల్లాలో పనిచేస్తున్నారు. జోనల్ సెక్రటరీ విజయనగరం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో మాకు మెడికల్ వైద్య సదుపాయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పటికే మా రాష్ట్ర నాయకులు దామోదరరావు గారు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, ఈడీ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మాకు ఈ ఈసీహెచ్సీ వల్ల ఇబ్బంది చాలా ఉందండి. ఎందుకంటే మేము సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మేము తినడం వల్ల మాకు అనారోగ్యాలు ఎక్కువయ్యి డయాబెటిక్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. మాకు పాత పద్ధతిలో ఆర్టీసీలో ఏదైతే ఉందో ఆ పాత పద్ధతిలోనే మెడికల్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. వీటిపైన మొన్న 23వ తేదీన విజయనగరం జోనల్ ఈడీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాటిపైన కూడా వారు ముఖ్యంగా మాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చున్నారు. మరి ధర్మిల ఇక్కడ ఏదైతే యాజమాన్యం విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. స్టీల్ సిటీలో మరి ముఖ్యంగా సూపర్వైజర్స్ చాలా పక్షపాత వైఖరి అవలంబించి ఎంప్లాయీస్ మీద దాడి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని అయితే మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. అలాగే విశాఖపట్నం 1 డిపోలో చార్టు వేయకుండా డ్రైవర్స్కి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగజేస్తున్నారు. అలాగే పాడేరులో ఎస్టీ కూడా చాలా నిరంకుశత్వంగా నాకేమి చేస్తారనే టైపులో ప్రవర్తిస్తున్నారు. కనుక దయచేసి ఎప్పటికైనా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కానీ, డిప్యూటీ విశాఖపట్నం వారు కానీ తగు చొరవ